ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు. ఆ 3 పార్టీలు కలవటం వల్లనే గెలిచామనేది మా అభిప్రాయం, అందరి అభిప్రాయం. కాబట్టి మాకే 134 సీట్లు, 130 సీట్లు సొంతంగా మాకు వచ్చినాయి. మేమేమి ఇతర పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వం లేదు. 3 పార్టీలు కలిసి పోటీ చేశాం కాబట్టి కూటమి ధర్మంగా మేము కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. 130 సీట్లు మాకు ఉండగా కూడా. మరేంటి సార్ ఆయన అలా కాబట్టి అన్నారు? రఫీ గారు, నాదెండ్ల మనోహర్ గారు, మేము వాళ్ళ ఉండబట్టే మీరు వాళ్ళ గెలిచారు. కార్యకర్తలకి జోష్ పెంచడం కోసం చెప్పారేమో. ఆయన నియోజకవర్గంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా పనిచేశారో మొన్న విజయోత్సవ సభలో నాదెండ్ల భాస్కర్ గారు మా పార్టీ ఆఫీసులో చెప్పారు. ఎమ్మెల్సీలు గెలిచినటువంటి సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గారి టికెట్ రాకపోయినా నా గెలుపు కోసం నాతో భుజం కలిపి ప్రతి చోట ఎలా పనిచేశారో నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. కాబట్టి అన్యోపదేశంగా పార్టీ కేడర్ని